హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే మా అన్నయ్య వాళ్ళు మా ఇంటికి వచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత వచ్చారనమాట. వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలని ఫిష్ మాత్రం తీసుకొచ్చిన. ఫిష్ అంటే వాళ్ళకి కొంచెం ఇష్టం. ఫిష్ అయితే తీసుకొచ్చి వండుతున్నాం. నేనే వండుదామనుకున్నా ఫ్రెండ్స్, కాకపోతే మా వదిన చేస్తా అంది. మా వదిన చేస్తా ఉంది, మా అన్నయ్య చేస్తా అన్నాడు. కాకపోతే వాళ్ళిద్దరే చేస్తున్నారు. ఆమె మాత్రం ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ ఇవేసి కొంచెం కలుపుతుంది. మొత్తం ఎంత ముక్కలకంతా ఆ పీసెస్ మొత్తం ఉప్పు కారం పట్టిద్ది అనమాట. అట్లా కలుపుకుంటే మనం కూర ఉండకముందే మనం అలా కలుపుకోవాలి. అన్నయ్య అయితే కళాయి పెట్టేశాడు. పక్కన చూస్తున్నారా, పక్కన ఇంకో కళాయి ఉంది. అది మా వదిన ఫ్రై చేస్తా ఉంది. కొన్ని పీసెస్ తీసేసింది. మాకైతే 2 కర్రీలండి, నోరు రుచే కర్రీలు. చేపల కూర అంటే ఎవరికైనా ఇష్టం ఉండకుండా ఉంటుందా? అందరికి ఇష్టమే ఉంటుంది. చాలా బాగుంటుంది కదా. ఎంత తిన్నా తినాలనిపించింది. చికెను తినాలనిపించదండి. ఒకసారి 2 సార్లు తింటే మనకి బోరు కొట్టేసిద్ది. అదే ఫిష్ కర్రీ అలా కాదు కదా, ఈజీగా మంచిగా తినొచ్చు. 2-3 సార్లు అయినా తినొచ్చు. ఆయిల్ వేసుకున్నాడు అన్నయ్య. ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు ఏమేస్తాడో చూద్దాం. ఆయిల్ అయితే అవుతుంది, వేడవుతుంది. అన్నయ్య అందాజుగా వేసాడు. మీరు మామూలుగా 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ కొంచెం పెద్ద స్పూన్ అయితే 2, చిన్నదైతే ఒక 2.5 వేసుకోండి ఫిష్ కర్రీకి. పచ్చిమిర్చి, ఆనియన్ కలిపేసాడు. చూస్తున్నారుగా ఎలా ఉంది. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేయండి. మీకు ఫిష్ కర్రీ అనేది సూపర్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసుకోండి. అవి ఇక దోరగా వేయిస్తాడనమాట. ఇదంతా ఇంకా దోరగా వేయించాక